హ్యావ్ యస్ వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ అవెను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం రౌట్ 53లో డిఎన్ఎస్ నేమ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాం అండ్ హోస్టెడ్ జోన్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం. సో మనం ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే దానికి మనం నేమ్ అనేది ఏ విధంగా ఇస్తాం అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సో మనకి నార్మల్గా డిఎన్ఎస్ నేమ్స్ ఇవి అంటే గోడాడీ ఇలా వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. బట్ మనకి AWS లోనే మనకి ఒక సర్వీస్ అయితే ఉంది ఇక్కడ రౌట్ 53. సో ఇక్కడ రౌట్ 53లో అయితే ఒక నిమిషం, లెట్ మీ go to route 53. సో మనం ఇక్కడ ఈ రౌట్ 53లో ఏమంటే సో మనకి కావాల్సిన డిజైన్ నేమ్ అనేది ఇక్కడ డొమైన్స్ ఉంటుంది. ఇక్కడ మనం రిజిస్టర్డ్ డొమైన్స్ లోకి వెళ్ళి మనకి కావాల్సిన డొమైన్ నేమ్స్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, రిజిస్టర్డ్ డొమైన్స్ ట్రాన్స్ఫర్ ఇన్ అంటే మనకి ఏదన్నా ఆల్రెడీ డొమైన్స్ ఉంటే మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా మనం కొత్త డొమైన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్డ్ డొమైన్ లోకి వెళ్ళి మనకి కావాల్సిన నేమ్ అనేది సర్చ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను అనుకోండి నాకు కావాల్సింది menuworld.com అనేది సర్చ్ చేసుకుంటాను, నాకు కావాల్సిన డొమైన్ నేమ్ అనేది. సో ఇఫ్ ఐ ఎంటర్ దిస్, సో ఇట్ విల్ సర్చ్ చేస్తుంది అనమాట. సో దానికి రిలేటెడ్ గా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండేదైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చి దానికి ప్రైస్ ఎంత అనేది చూపిస్తుంది. సో లేదంటే సో మనకి కావాల్సిన ఇక్కడ ఆల్టర్నేట్ మీని ఓల్డ్.net, ఓల్డ్ ఆర్జీ, సో వీటిలో ఏమైనా మనం చూస్ చేసుకోవచ్చు. చీపర్ ఏదైతే ఉందో అది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెక్ చేసినట్టయితే నా ఎగ్జాక్ట్ మ్యాచ్ menuworld.com అనేది ఆల్రెడీ ఉంది. సో ఇఫ్ ఐ సెలెక్టెడ్ దిస్, ఇది చూపిస్తుంది మనకి చార్జెస్ ఎంత పడతాయి అనేది. సో ఇదేమంటే ఇప్పుడు మనకు వచ్చేది కూడా 1 ఇయర్ వరకు వస్తుంది. సో నెక్స్ట్ కావాలంటే మనం నెక్స్ట్ కంటిన్యూ అవ్వచ్చా లేదనేది నెక్స్ట్ ఇయర్ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్. సో ఇట్ విల్ ఆటో టర్న్ ఆన్ ఫర్ 1 ఇయర్. సో ఐఎమ్ ఓకే విత్ దస్. సో ఇఫ్ యూ మీకు ఆటో రెన్యూ వద్దనుకుంటే టర్న్ ఆఫ్ చేసేసేయండి. సో నాకు ఆటో రెన్యూవల్ అయితే నాట్ రిక్వైర్డ్. సో ఐ జస్ట్ టర్న్డ్ ఆఫ్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. కాంటాక్ట్ టైప్ ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ పర్సన్. సో ఐఎమ్ గివింగ్ మై నేమ్ ఓన్లీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఇవి ఇస్తాము. సో ఇలా ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ మొబైల్ నెంబర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అడ్రస్ అనేది ఇన్ఫో అనేది ఇస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మనము ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకా రిమైనింగ్ అన్ని ఐ కీప్ యాజ్ ఇట్ ఈస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ డివైన్ వస్తుంది, డివైన్ మేనేజ్మెంట్ వస్తుంది. ఇక్కడ మనకి అడ్రస్ కన్ఫర్మేషన్ అన్ని వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను అగ్రి చేస్తున్నా, కంటిన్యూ అవుతున్నా. జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఇక్కడ చూడండి, యువర్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఇన్ ఫాలోన్. నెక్స్ట్ యువర్ రిక్వెస్ట్ టు రిజిస్టర్ డొమైన్స్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. యూ రిసీవ్ ఎ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఈమెయిల్ ఫర్ ఈచ్ డొమైన్. సో దీనికి సంబంధించి స్టేటస్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టేటస్ అనేది ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. సో మీన్ వైల్ ఐ చెక్ మై మెయిల్. సో వెదర్ ఇఫ్ ఐ గోట్ ఎనీ మెయిల్స్ ఆర్ నాట్. 1 సెకండ్. ఇట్స్ ఓకే. సో ఇంకా ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో లెట్ మీ వెయిట్ ఫర్ మూమెంట్. యూ కెన్ రిఫ్రెష్ ద స్క్రీన్ నౌ. సో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ ఆల్సో యూ కెన్ చెక్ యువర్ మెయిల్ యాజ్ వెల్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ menuworld.com. సో ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో మనం ఏదైతే క్రియేట్ చేసామో సో ఈ డొమైన్కి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే హోస్టెడ్ జోన్స్కి వెళ్తాం. సో ఇక్కడ హోస్టెడ్ జోన్స్కి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ హోస్టెడ్ జోన్స్ మనం ఏదైతే క్రియేట్ చేసామో menuworld.com వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి మనము ఆల్రెడీ ఇక్కడ మనకు బై డిఫాల్ట్ 2 నేమ్ స్పేసెస్ అనేవి ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి. ఇక్కడ menuworld.com అండ్ మనం ఇచ్చింది. సో ఇది ఆల్రెడీ క్రియేటెడ్ అయింది. సో మనం ఇఫ్ వాంట్ టు క్రియేట్ ఎనీ సబ్ డొమైన్స్ వీ కెన్ క్లిక్ ఆన్ క్రియేట్ రికార్డ్. సో ఇక్కడ రికార్డ్ నేమ్ ఇస్తాం, సబ్ డొమైన్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది. సో మై పైథాన్ అప్లికేషన్ మై పైథాన్ అప్లికేషన్ .menuworld.com అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ అలియాస్ అనేది వచ్చి ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ లైక్ సపోజ్ ఇక్కడ నేను కొత్త ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసాను. సో ఇక్కడ ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ఇస్తాం. సో ఈ విధంగా మనము రికార్డ్స్ అనేది క్రియేట్ చేసుకొని మనం ఏదైతే క్రియేట్ చేసామో సబ్ డొమైన్స్ అనేది ఇలా యాడ్ చేసుకుంటాం. అండ్ సో ఇప్పటి వరకు వచ్చేసి మనము రౌట్ 53లో రికార్డ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, హోస్టెడ్ జోన్స్ ఎలా క్రియేట్ చేయాలి చెక్ చేసాం కదా. సో ఇది కొత్తగా క్రియేట్ చేసిన మై ఈవెంట్ ఇన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసి అప్లికేషన్ని మనం ఈ డిఎన్ఎస్ నేమ్ అని ఏ విధంగా అటాచ్ చేద్దామని చూద్దాం. ఫస్ట్ లెట్స్ మీ కనెక్ట్ టు ద ఇన్స్టెన్స్. సో ఇది న్యూగా క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్. ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్యాకేజెస్ ఉంది.
సో లెట్ మీ ఇన్‌స్టాల్ ద రిక్వైర్డ్ ప్యాకేజెస్ యాస్ వెల్. అంటే నథింగ్ అండి. సో నా ప్రాజెక్ట్ మొత్తం గూడా గిట్‌హబ్‌లో ఉంది. సో ఐ థింక్ ఫర్ క్లోనింగ్ నాకిక్కడ గిట్‌హబ్ కూడా లేదు. వన్ సెకండ్. Okay. So I think it's already there, GitHub, Git version. So then I'll go with let me clone my repo. One second. Okay, git clone. సో చాట్ బోట్ అనేది డౌన్లోడ్ చేశాను. సో ఇది నా యొక్క పైథాన్ అప్లికేషన్. సో ఫర్ దట్ ఐ నీడ్స్ టు హ్యావ్ పైథాన్ హియర్. బట్ నాకు ఇక్కడ పైథాన్ అనేది లేదు. Let me check. Sudo apt update. To 2 minutes. So now I'm having Python. So let me ppnv shell. Okay, pip install ppnv. Okay, pip as well not installed. Let me install that as well. So once మీకు పైథాన్ ఎన్విరాన్మెంట్ ఉండి ppnv కానీ ఇన్స్టాల్ చేసినట్లయితే యూ కెన్ గో విత్ ద ppnv షెల్. నెక్స్ట్ pip install -r requirement.txt. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అప్లికేషన్స్ ఉంది కదా. సో పైథాన్ app.py. సో ఇక్కడ అప్లికేషన్ అనేది 5000లో రన్ అవుతుంది. సో మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఉందో ఐపీ అడ్రస్ :5000. సో ఇక్కడ ఇంకా ఎటువంటి లోడ్ అనేది జరగలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్ ఉందో దానికి సంబంధించి సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ 5000 అనేది ఎనేబుల్ చేయాలి. లెట్ మీ చెక్. నౌ యూ కెన్ రిఫ్రెష్. సో చూడండి. సో ఈ విధంగా మనం డెవలప్ చేసిన చాట్ బోట్ అయితే వస్తుంది. సో ఇలా మనం డెవలప్ చేసిన చాట్ బోర్డ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తున్నాం, హోస్ట్ ఐపీ పోర్ట్ అంటే ఇలా ఎండ్ పాయింట్తో ఇలా చేస్తున్నాం. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏమంటే మనం దీనికి డిఎన్ఎస్ నేమ్ అని అటాచ్ చేసి డిఎన్ఎస్తో మనం అనేది సేమ్ ఇక్కడ ఇలా ఐపీ పోర్ట్ కాకుండా
డిఎన్ఎస్ నేమ్ ఇచ్చి డిఎన్ఎస్ నేమ్తో మనం అనేది చెక్ చేయాలి. సో ఇది మన రిక్వైర్మెంట్. సో ఫర్ దట్ వీ డూ 1 సెకండ్ దీన్ని బ్యాక్. సో దీనికోసం మనం ఏం చేయాలంటే సో మనకి ఫస్ట్ నీడ్స్ టు హ్యావ్ ఇంజెనిక్స్ ఫైల్. సో ఇంజెనిక్స్ అనేది డౌన్లోడ్ చేయాలి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది జనరేట్ చేయాలి. సో దానికోసం నేను ఆల్రెడీ ఇక్కడ డాక్యుమెంటేషన్ అయితే చేశాను. సో ఇఫ్ యూ నీడ్ డాక్యుమెంటేషన్ ఐ విల్ షేర్ విత్ యూ యాజ్ వెల్. సో ఫస్ట్ వీ నీడ్ టు update the package manager. Then we have to install Nginx and OpenSSL. సో ఇలా Nginx అండ్ OpenSSL అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో ఇవి రెండు ఇన్స్టాల్ అయిన తర్వాత మనము సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫోల్డర్స్ మనం ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసి సర్టిఫైడ్ సైనింగ్ రిక్వెస్ట్ అంటే సిఎస్ఆర్ అనేది ప్రైవేట్ కి అనేది జనరేట్ చేసి దాన్ని మనం ఏదైతే క్రియేట్ చేసామో ఫోల్డర్ ఈటీసీ ఎస్ఎస్ఎల్ ఉంది కదా ఈ ఫోల్డర్ పాత్ లో పెడతాం. సో దెన్ మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్ అనేది జనరేట్ చేస్తాం. అది కూడా సేమ్ ఇక్కడ ప్రైవేట్ అనే దాంట్లో సెల్ఫ్ సైన్డ్ డాట్ సిఎస్ఆర్ అనే దాంట్లో పెడతాం. సో ఈ విధంగా మనం అనేది జనరేట్ చేస్తాం. నెక్స్ట్ వీ కెన్ క్రియేట్ అ సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్. సో ఇదేమంటే ఈటీసీ ఫోల్డర్లో ఎస్ఎస్ఎల్ ఫోల్డర్స్లో మనకి ఎస్ఎస్ఎల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా. సో ఆ ఫోల్డర్ పాత్లో మనకి కావాల్సిన ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ రిక్వెస్ట్ అనేది పంపిస్తాం. సో ఇక్కడ కంట్రీ నేమ్ అడుగుతుంది. సో ఐల్ గివ్ యాజ్ ఇండియా. స్టేట్ ఐల్ గివ్ కర్ణాటక. Locality I'll give as a Bangalore. Organization it's Menu World. Something I'll give any random minuworld.com something. Organization unit we can skip. సో ఇక్కడ సర్వర్ FQQ అంటే అనేది ఉంది కదా, అంటే సర్వర్ యొక్క డిఎన్ఎస్ నేమ్ అనేది ఇస్తాం. ఇది నా సర్వర్ యొక్క డిఎన్ఎస్ నేమ్. సో ఐఎమ్ గివింగ్ దిస్. ఈమెయిల్ అడ్రస్ menudevops0812@gmail.com. I can keep password menu@0812. కంపెనీ నేమ్ ఆప్షనల్, ఐ కెన్ లీవ్. సో దీంతో మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని ఇచ్చాం. సో దాంతో మన యొక్క ప్రైవేట్ కి అనేది జనరేట్ అయింది. నెక్స్ట్ వీ కెన్ జనరేట్ సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఏమంటే మనం ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ అనేది ఇచ్చామో దాని యొక్క అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో చూడండి ఇక్కడ మనం ఇచ్చిన స్టేట్ అండ్ మనం ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ గోట్. సో నౌ మనము సెట్ బోర్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సర్ట్ బోర్డ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. సో విల్ గో టు Nginx డిఫాల్ట్ పేజ్ cd/etc/nginx sites available. సో ఇక్కడ మనకి Nginx కావాల్సిన ఉంటుంది. సో ఇక్కడ నేను miniworld.conf అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇస్తాను అంటే లిజన్ 80 అండ్ ఇక్కడ మై పైథాన్ అప్లికేషన్ .minuworld.com అనేది ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో మనం ఏదైతే మనం చేసామో ఇక్కడ Route 53లో ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, డిఎన్ఎస్ నేమ్ క్రియేట్ చేసే రికార్డ్ అనేది. సో ఇది నేను నేమ్ అనేది ఇక్కడ ఆల్రెడీ. సో లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ దిస్. సో తర్వాత మనం ఏం చేస్తామంటే సైట్స్ ఎనేబుల్స్ అనేది ఉంది కదా. సో ఏదైతే మనకి నార్మల్ డిఫాల్ట్ పేజ్ వచ్చేసి సైట్స్ అవైలబుల్ అనే పేజ్ ఉంటుంది. సో దానికి మనం క్రియేట్ చేసిన miniworld.com ఏదైతే ఉందో దాన్ని లింక్ చేస్తాం.
సో ఇప్పుడు ఆ 2 లింక్ అయ్యుంటాయి. సో మనము ఏదన్నా ఎంజినిక్స్ టెక్స్ట్ గాని ఏదైనా ఉన్నాయా ఇష్యూస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం సింటాక్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. నౌ ఐ యామ్ జస్ట్ రీలోడింగ్ దిస్ ఎంజినిక్స్ కాన్ఫ్ ఫైల్. అండ్ ఇక్కడ పోర్ట్ అనేది 5000 అండి. ఇక్కడ 4353 ఉంది కదా! సో లెట్ మీ ఎడిట్ అండ్ రీచేంజ్. ఇందాక మనం వర్క్ చేసిన అప్లికేషన్ అనేది 5000లో రన్ అవుతది. సో 5000 ఇవ్వాలి. సో ఐల్ రీస్టార్ట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఒకసారి మన అప్లికేషన్ ఉంది కదా! లెట్ మీ గో టు దట్ పాత్. cd/home/ubuntu chartboard ppnv shell. ఇక్కడ పైథాన్ app.py రన్ చేస్తాం. సో ఇది రన్ చేసినప్పుడు ఇక్కడ మనకి 5000లో ఏదైతే ఉందో ఇది రన్ అవుతది. ఇది చాట్‌బోట్ అప్లికేషన్ కదా! సో ఇది మనం యొక్క అప్లికేషన్. సో మనం ఈ విధంగా రెస్పాన్స్ ఇస్తే ఇలా వస్తా ఉంటుంది. సో ఇది అప్లికేషన్ అనేది ఇక్కడ రన్ అవుతాంది. కానీ ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఇది. సో మై పైథాన్ అప్లికేషన్ menuworld.comతో వర్క్ అవుతుందా లేదా అనేది. సో లెట్ మీ క్లిక్. సో చూడండి ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. సో కాకపోతే ఏమంటే ప్రాబ్లమ్ అనేది ఇక్కడ మీరు చెక్ చేయండి. సో ఇక్కడ సైట్ నాట్ సెక్యూర్డ్ అని ఉంది. సో ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ హెచ్‌టిటిపితో రన్ అవుతుంది. హెచ్‌టిటిపిఎస్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద ఇష్యూ. సో వీ నీడ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ బై 1 సెకండ్. సో దాన్ని మనం ఏదైతే సెర్చ్ చేయాలో దానికి మనము సెర్చ్ బోర్డ్ యూజ్ చేసి సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని లెట్స్ ఎన్క్రిప్ట్ నుంచి మనం దీన్ని సెక్యూర్ చేస్తాం. సో ఫర్ దట్ మీరు జస్ట్ ఈ కమాండ్ అనేది రన్ చేయాలి. సో అప్లికేషన్ అనేది బ్యాక్ ఎండ్‌లో రన్ చేయడానికి వి కెన్ యూజ్ నోహబ్ పైథాన్ app.py అనేది రన్ చేస్తే అప్లికేషన్ బ్యాక్ ఎండ్‌లో రన్ అవుతుంది. సో మీన్‌వైల్ మనం ఈ కమాండ్ అనేది పేస్ట్ చేస్తాం. ఎంటర్ ఈమెయిల్ అడ్రెస్ యూజ్ ఫర్ అర్జెంట్ రిన్యూ. సో ఇది మన ఇవ్వచ్చు మెను డెవోప్స్ 0812@gmail.com. I'll go with this. Requesting certification for my python application.menuworld.com. Successfully deployed into menuworld.conf. ఓకే ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయింది. సో లెట్ మీ రిఫ్రెష్. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు సైట్ యువర్ కనెక్షన్ ఈ సెక్యూర్డ్ అంటే ఇప్పుడు హెచ్టిటిపిఎస్ కనెక్షన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం అన్సెక్యూర్ నుంచి సెక్యూర్కి మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవచ్చు, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా మనం వర్క్ చేయొచ్చు. సో ఇదేనండి ఏ విధంగా మనం రౌట్ 53లో డిఎన్ఎస్ నేమ్స్ క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన డిఎన్ఎస్ నేమ్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తాం అనేది. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం.